డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఒక నిజంగా జరిగిన కథ ఒకటి చెప్తున్నాను. ఒక ఊళ్ళో ఒక కుబేరుడు ఉంటాడు. అంటే చాలా ధనవంతుడు అనమాట. ఆ ధనవంతుడి కొడుకు తన స్నేహితులతో కలిపి ఒకసారి ఆ పక్కనున్న పల్లెటూర్లు చూసి వద్దామని చెప్పేసి అలా వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఆ పల్లెటూరులోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఒకసారి అలాగా పొలాల్లోకి కూడా వెళ్తారు వీళ్ళు. పొలాల్లోకి వెళ్తే ఈ కుర్రోడు తెలియక అక్కడ ఉన్నటువంటి ఒక బావిలో పడిపోతాడు. ఒక నూతిలో పడిపోతాడు. పడిపోతే అక్కడ ఉన్నటువంటి రైతు గబగబా వచ్చి ఆ కుర్రవాడిని కాపాడతాడు. కాపాడిన తర్వాత జాగ్రత్తగా కుర్రోడికి అన్ని సఫర్లు చేసిన తర్వాత స్నేహితులతో కలిసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత విషయం తెలుసుకున్నటువంటి కుబేరుడు మర్నాడు, అంటే బాగా ధనవంతుడు అనమాట, మర్నాడు ఒక వాళ్ళ రైతు ఇంటికి వస్తాడు. రైతుకి ఇంటికి వచ్చి, నువ్వు నా కుమారుడిని కాపాడి నాకు చాలా సహాయం చేశావు, ఇగో నీకు డబ్బులు ఎంత కావాలో డబ్బు తీసుకో అని చెప్పేసి పెద్ద సూట్ కేసు నిండా తీసుకొచ్చి డబ్బు ఇవ్వబోతే ఆ రైతు అంటాడు, నేనేదో మానవత్వంతో చేశాను, అంతేగాని నేనేం ఆశించి చేయలేదయ్యా, కాబట్టి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. అయితే నువ్వు చేసిన ఏకైక కుమారుడు నాకు, నువ్వు చేసినటువంటి సహాయానికి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటుండగా ఆ రైతు కుమారుడు అక్కడికి వస్తాడు. వచ్చి అక్కడ నుంచుంటాడు. నుంచుంటే ఈ అబ్బాయి ఎవరైనా అడుగుతాడు ధనవంతుడు. అడిగితే ఈ అబ్బాయి మా అబ్బాయి అంటే ఏం చేస్తున్నాడు అంటే, ఏం చదువుతా లేదండి, నాతోటే పొలం పనిలోకి వస్తాడని చెప్పి అంటాడు. అయితే నీ రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. నేను పట్నంలో నీ కొడుకుని నా కొడుకుని కూడా పట్నంలో చదివిస్తాను. చదివిస్తే వీళ్ళు మంచి ప్రయోజకులను చేస్తానని చెప్పేసి ఈ అబ్బాయిని కూడా తీసుకెళ్ళిపోతాడు ఆ యొక్క ధనవంతుడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఆ దేశానికి ఆ ధనవంతుడి యొక్క అబ్బాయి ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. అతనే విన్స్టన్ చర్చిల్. ఈ చర్చిల్ ఇలాగా ప్రధానమంత్రి అయిన తర్వాత కొద్ది కాలానికి అతనికి తీవ్రమైనటువంటి అస్వస్థత వస్తుంది. అంటే ఎవరు కూడా, డాక్టర్లు కూడా చెప్పేస్తారు ఇంకా కష్టము, ఇతను ఇంకా బతకడని చెప్పేసి. ఆ టైంలో ఒక వైద్యుడు అతని దగ్గరికి వచ్చి అప్పుడే అతను కనిపెట్టినటువంటి ఇంజెక్షను విన్స్టన్ చర్చిల్కి చేసి బ్రతికిస్తాడు. ఆ డాక్టరే రైతు యొక్క కుమారుడు. అతని పేరే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అతను కనిపెట్టినటువంటి ముందే పెన్సిలిన్. ఈ విధంగా విన్స్టన్ చర్చిల్ తండ్రితోటి కాపాడబడతాడు, తన కొడుకుతోటి కూడా కాపాడబడతాడు. చూడండి, ఇదే విధి విచిత్రం అంటే.